హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సీకరం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్ దొరుకుతుంది. ఈరోజు మనం స్ట్రాబెర్రీ మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే స్ట్రాబెర్రీస్ని 1 అవర్ ముందు సాల్ట్ వేసి సోక్ చేసుకుని వాష్ చేశాను ఫ్రెష్ వాటర్తో. తర్వాత స్ట్రాబెర్రీస్ని కట్ చేశాను. తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. మేజర్ పోర్షన్ని నేను మ్యాష్ చేసి మిల్క్లో వేయడానికి యూజ్ చేస్తున్నాను. రిమైనింగ్ స్మాల్ పోర్షన్‌ని నేను టాపింగ్ లాగా యూజ్ చేస్తాను మిల్క్‌లో. ఈ మేజర్ పార్ట్ ఆఫ్ ద చంక్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక మ్యాషర్‌తో వీటిని మ్యాష్ చేస్తాను. మొత్తం ఫుల్‌గా మ్యాష్ అయిపోయే వరకు. దీంట్లోనే కొంచెం షుగర్ కూడా వేసి మ్యాష్ చేసుకోవాలి. నేను తక్కువ షుగరే యూజ్ చేస్తున్నాను. బికాజ్ మేము తక్కువ షుగరే తింటాము. సో, మీకు ఇన్ కేస్ అది సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ అయితే ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయాయి. సో, ఇప్పుడు నేను ఈ పల్ప్‌ని ఒక ప్యాన్‌లోకి తీసుకుంటాను. ఫస్ట్ మనమైతే ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టేసి ఈ మ్యాష్ స్ట్రాబెర్రీస్‌ని అందులో వేద్దాము. ఏదైతే పల్ప్‌ని మనం ప్యాన్‌లో తీసుకున్నామో ఆ పల్ప్‌ని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేద్దాము. సో దట్ ఏదైతే షుగర్ ఇంకా మెల్ట్ అవ్వకుండా ఉందో అది మెల్ట్ అయిపోతుంది. దాంతో పాటే స్ట్రాబెర్రీస్‌లో ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. ఈ పల్పయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇది రెడీగా ఉంది బాటిల్స్‌లోకి వెళ్ళడానికి. సో, నేనైతే ఈ పల్ప్ తీసుకొని బాటిల్స్‌లో బాటమ్‌లో వేసుకుంటున్నాను ఫస్ట్. నేనైతే ఇక్కడ 2 బాటిల్స్ తీసుకున్నాను. ఒకటి నా కోసం, ఒకటి మా హస్బెండ్ కోసం. 2 బాటిల్స్‌లో లాస్ట్‌లో పల్ప్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ పల్ప్‌కి మిల్క్‌ని యాడ్ చేశాను. లైక్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద బాటిల్ వరకు